తెలుగుదేశం గూండాల అరాచకాలకు హద్దు లేకుండా పోతుంది. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులను భౌతికంగా లేకుండా చేసేందుకు బరితెగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ కుటుంబం లక్ష్యంగా దాడికి తెగబడ్డారు టీడీపీ గూండాలు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన గూండాలను వైఎస్ఆర్సీపీ నేతలపైకి ఉసిగొలుపుతున్నారు. టీడీపీ వాళ్లకు అధికార దాహం తీరింది కానీ రక్తదాహం తీరలేదు అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కోవిలకుంట్ల మండలం కంపమల్ల గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లోకేశ్వర్ రెడ్డిపై బుధవారం రాత్రి టీడీపీ గూండాలు రాడ్లు, కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామంలో వైసీపీ తరపున లోకేశ్వర్ రెడ్డి క్రియాశీలకంగా ఉన్నాడనే ఉద్దేశంతో ఎలాగైనా ఆయన్ను అడ్డు తొలగించుకోవాలనే లక్ష్యంతో పథకాన్ని రూపొందించారు. అందులో భాగంగానే లోకేశ్వర్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో లోకేశ్వర్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యుల మీద విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర గాయాలతో లోకేశ్వర్ రెడ్డి తండ్రి వెంకటరామిరెడ్డి, తమ్ముడు వెంకటేశ్వర్ రెడ్డి ఎదురుగా ఉన్న పొలాల్లోకి పరుగులు తీశారు. టీడీపీ గూండాలు పొలంలోకి వెళ్లి కేకలు వేస్తూ ఉండడంతో అప్పుడే వచ్చిన లోకేశ్వర్ రెడ్డి ఇంటి దగ్గర పొలంలో అరుపులు విని అక్కడకు వెళ్లాడు. పొలంలో మాటు వేసిన టీడీపీ గూండాలు రాడ్లతో అతన్ని విపరీతంగా కొట్టడంతో లోకేశ్వర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లోకేశ్వర్ రెడ్డి కండిషన్ సీరియస్ గా ఉంది. గతంలో కూడా మమ్మల్ని చంపడానికి ట్రై చేసినారు. రీసెంట్గా 6 నెలల కింద కూడా ఇంటి ముందర ట్రాక్టర్లు, వెహికల్, బైకులు ఏది పోకుండా డ్రైనేజ్ కాలువ తీసి 6 నెలల నుంచి అట్లే పెట్టి వదిలేసినారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ లోకేశ్వర్ రెడ్డిని ఆయన తండ్రి, తమ్ముణ్ణి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు నియోజకవర్గంలో అరాచకాలు చేస్తున్నారని కాటసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి అధికార దాహం తీరినా రక్తదాహం తీరలేదని రామిరెడ్డి మండిపడ్డారు. గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు లేకుండా చేయాలని ఒక పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని అన్నారు. గతంలో కూడా వెంకటేశ్వర్ రెడ్డి కుటుంబంపై దాడి జరిగిందని, మరోసారి ఆ కుటుంబాన్ని భౌతికంగా లేకుండా చేయడం కోసం దాడి చేశారని కాటసాని మండిపడ్డారు. ఏదో విధంగా లోకేష్ రెడ్డిని, అదే విధంగా వారి తమ్ముడు వెంకటేశ్వర రెడ్డిని అంతమొందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ దాడి చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ గ్రామం విషయము ఎప్పటికిప్పుడు నెగురు కప్పిన నిప్పులా ఉంది. ఈ గ్రామంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయమని చెప్పినాం. కానీ పోలీసులు మరి ఎందుకు రాత్రి గొడవ జరిగేటప్పుడు పోలీసులు వచ్చినారు. అయినప్పటికీ దీని మీద ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఏదైనా కూడా చేసి వింటే ఇవి జరిగేది కాదు. వైఎస్ఆర్సీపీని రాజకీయంగా ఎదుర్కోలేక వారిని భౌతికంగా అడ్డు తొలగించేందుకు గ్రామాల్లో టీడీపీ గూండాలు బరితెగిస్తున్నారు. అయినా పోలీసులు మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.